ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి అంశం ఏంటంటే సంతోషానికి సూత్రాలేంటి, మనం సంతోషంగా ఉండాలంటే ఏంటి సూత్రాలు. ఒక 4 సూత్రాలు మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. చాలా జాగ్రత్తగా విందాం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 39వ వచనంలో, వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ పిలుపును కొనుపోయిన నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈ యొక్క అపోస్తల కార్యములు 8వ అధ్యాయం నుంచి మేము ఒక అమూల్యమైనటువంటి సత్యాన్ని, సంతోషానికి 4 సూత్రాలు మేము నేర్చుకొని ఉండగా ప్రతి వారు కూడా నా ప్రభా విని బలపడటానికి కృప చూపించమని, నీ ఆత్మ ద్వారా నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి సమయంలో అందరూ కూడా సంతోషంగా ఉండాలనుకుంటారు. ఏం చేస్తే సంతోషంగా ఉంటాం, ఎలాగ సంతోషంగా ఉంటాం, అసలు మనకు సంతోషానికి కారణం ఏంటి ఒక 4 సూత్రాలు బైబిల్ గ్రంథం నుంచి మనం ఈరోజు ధ్యానం చేసుకుని పోతున్నాం. ఒక పెన్ను బ్యాగ్ పెట్టుకుంటే చాలా మంచిది. అపోస్తల కార్యాలు మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ అపోస్తల కార్యాల గ్రంథంలో 8వ అధ్యాయంలో ఉన్నటువంటి ఐథియోపియుడైనటువంటి ఒక నపుంసకుని గురించి మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. అతడు ప్రభువుని గురించి తెలుసుకున్నాడంట. యేసుక్రీస్తు ప్రభువు గురించిన విషయాలు ఫిలిప్పు ద్వారా తెలుసుకున్నాడంట. ఎప్పుడైతే యేసయ్యను తెలుసుకున్నాడో యేసుక్రీస్తు ప్రభువుని హృదయపూర్వకంగా యేసు ప్రభువుని సొంత రక్షకునిగా ఆయన స్వీకరించాడంట. స్వీకరించి అక్కడే నీళ్లు కనిపిస్తే వెంటనే బాప్తిసం పొందాడంట. సంతోషిస్తూ తన త్రోవలో వెళ్ళాడు అని చెప్పి బైబిల్ గ్రంథం మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఐథియోపియా జాతిని బట్టి చూస్తే ఇతను నల్లనివాడు. ఇథియోపియన్స్ అంటే ఎవరు? నల్లోళ్ళు, నల్ల జాతీయులు అనమాట. ఒక విధంగా ఐథియోపియా జాతిని మనం గుని చరిత్ర ప్రకారం గమనిస్తే నల్ల జాతి వాళ్ళు అని అర్థం అన్నమాట. యేసును అంగీకరించినటువంటి తరువాత ఇతడు ఆత్మీయంగా తెల్లనివాడయ్యాడు. హల్లెలూయా! వాట్ ఏ వండర్ఫుల్ చేంజ్ అండి. నల్లని జీవితం, మరి పాపపూరితమైనటువంటి జీవితం, శాపపూరితమైనటువంటి జీవితం, అప్పులతో ఉన్నటువంటి జీవితం, అనారోగ్యంతో ఉన్నటువంటి జీవితం, ఆందోళనతో ఉన్నటువంటి జీవితం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించావో ఎంటైర్లీ చేంజ్ అయిపోవాలన్నమాట. మొత్తం చేంజ్ అవ్వాలన్నమాట. ఇక్కడ నల్లనివాడు, కానీ యేసు ప్రభు వారి రక్తం అతన్ని తెల్లనివానిగా మార్చేసింది. హల్లెలూయా! రంగు మారలేదు కానీ జీవితం మారింది. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. నల్లనివాడే ఐథియోపియుడు అంటేని, కానీ ఎప్పుడైతే యేసు రక్తము చేత కడగబడ్డాడో అతని జీవితం తెల్లబడిపోయింది అనమాట. హల్లెలూయా! అంటే తెల్లడోడు అంటే తెల్లగా కలర్ కాదు, పరిశుద్ధుడయ్యాడు. ఎక్కడో ఐథియోపియాలో ఉన్నటువంటి ఇతడు నిజంగా దేవుని గురించి ఎలా తెలుసుకోగలిగాడు, అసలు ఎలా తెలుసుకోగలగడు అనేటువంటిది ఒక ప్రశ్న ప్రతి వారికి. బహుశా చెదరిపోయినటువంటి యూదులు ఈయనకు దేవుని గురించి పరిచయం చేసి ఉండొచ్చు అని చెప్పి భావిస్తున్నాం మనం. ఇతడు ఐథియోపియా రాణి అయినటువంటి కందాకే క్రింద మంత్రి అయినటువంటి ఆమె ధనాగారం అంతటికి కూడా అధికారిగా పనిచేస్తున్నాడు. అంటే ఒక రాజ్యానికి కోశాధికారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక రాజ్యానికి కోశాధికారి. ఇది చాలా అద్భుతమైనటువంటి సందేశం. మనలో చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది అనమాట. ఏంటో డౌట్ అంటే, బ్రదర్, ఆ నపుంసకులకి మరి దేవుని రాజ్యం ఉంటుందా? నపుంసకులు మరి అసలే ఉన్నారా బైబిల్ గ్రంథంలో? మరి నపుంసకుల గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏమన్నా ఉన్నాయంటే చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మరి మీకు ఒక క్లారిటీ ఇచ్చాక అసలు ఈ నపుంసకుల గురించి బైబిల్లో ఉన్నదా, అసలు ఈ నపుంసకులు అంటే ఎవరు అనేటువంటి విషయం కొంచెం క్లారిటీ తెలుసుకున్న తర్వాత మనం ముందుకు వెళ్ళిపోతాం. చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, నపుంసకులు ఉన్నారా? ఉన్నారు. బైబిల్ సెలవిస్తుందా? సెలవిస్తుంది. 3 విధాల నపుంసకులు ఉన్నారని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అమ్మో, 3 విధాలు ఉన్నారా? ఎస్, చూద్దాం మనం. 3 విధాల నపుంసకులు ఉన్నారంట. నెంబర్ 1, తల్లి గర్భంలో నుంచి నపుంసకులుగా పుట్టిన వారు కలరంట. నెంబర్ 2, మనుషులు నపుంసకులుగా చేయబడిన నపుంసకులు కలరంట. నెంబర్ 3, పరలోక రాజ్యం నిమిత్తం తమ్మును తామే నపుంసకులుగా చేసుకునేటువంటి నపుంసకులు కూడా కలరంట. మత్తయి సువార్త 19వ అధ్యాయం 12వ వచనం. అందుకే రాణి క్రింద ఇక్కడ ఆర్థిక శాఖ మార్చుడిగా పనిచేస్తున్నటువంటి ఈయన బహుశా మనుషుల ద్వారా నపుంసకులుగా చేయబడి ఉండొచ్చు. ఆ దినాల్లో రాణుల దగ్గర కాపర్లుగా పనిచేసేటువంటి వారు, రాజుల దగ్గర పనిచేసేటువంటి రాజ ఉద్యోగులు నపుంసకులుగా చేయబడేటువంటి వారని చెప్పి బైబిల్ గ్రంథంలో అనేక ఆధారాలు కలవు. వింటున్నారా ప్రియులారా? ఇంకా రాబోయే రోజులు ఇంకొంచెం డీప్గా తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవంతా కూడాను. మరి నపుంసకులు దేవుని రాజ్యం ఉందా బ్రదర్? ఇలాంటి నపుంసకులు అసలే వెళతారా దేవుని రాజ్యానికి? పరలోక రాజ్యం వెళతారా? ఇది ప్రశ్న చాలామందికి కదా. మనకు అన్ని ప్రశ్నలే. మరి ఏంటి, వెళ్తారా లేదా? నపుంసకులు దేవుని రాజ్యం వెళ్తారా లేదా?
త్రాగుబోతులు దేవుని రాజ్యం వెళ్తారా లేదా? వ్యభిచారులు దేవుని రాజ్యం వెళ్తారా లేదా అంటే డైరెక్ట్గా చెప్పాలంటే వెళ్ళరు. గమనించాలి, డైరెక్ట్గా వాళ్ళు వెళ్ళాలంటే వెళ్ళరు. నువ్వు నేను కూడా వెళ్ళలేం. పాపులు ఎవరు కూడా పరలోక రాజ్యం మరి స్వతంత్రించుకోలేరు. కానీ ఇక్కడ నపుంసకుడుగా ప్రభు రాజ్యంలో ప్రవేశించలేడు. త్రాగుబోతుగా ప్రభు రాజ్యంలో ప్రవేశించలేడు. వ్యభిచారిగా ప్రభు రాజ్యంలో ప్రవేశించలేరు. కానీ వాళ్ళు రక్షించబడినట్లయితే, వాళ్ళు మారు మనసు పొందినట్లయితే, యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరించినట్లయితే అప్పుడు వాళ్ళు నపుంసకులు ఎందుకు అవుతారు? వాళ్ళు దేవుని బిడ్డలు అవుతారు. వాళ్ళు వ్యభిచారులు ఎందుకు అవుతారు? దేవుని బిడ్డలు అవుతారు. వాళ్ళు త్రాగుబోతులు ఎందుకు అవుతారు? దేవుని బిడ్డలు అయిపోతారు. వాళ్ళు పరిశుద్ధులు అవుతారు. వాళ్ళ జీవితాలు పరిశుద్ధపరచబడతాయి. కాబట్టి వాళ్ళ యొక్క గతమంతా కూడా సమాధి చేయబడుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి రక్షించబడినటువంటి నపుంసకునికి, రక్షించబడినటువంటి గమనించాలి, త్రాగుబోతుకు దేవుని రాజ్యం ఉందని గమనించాలి. నపుంసకుడు దేవుని రాజ్యం వెళ్ళడు, కానీ రక్షించబడిన నపుంసకుడు దేవుని రాజ్యం వెళ్తాడు. త్రాగుబోతులు వ్యభిచారులు దేవుని రాజ్యం వెళ్ళరు, కానీ రక్షించబడినటువంటి త్రాగుబోతులు, రక్షించబడినటువంటి వ్యభిచారులు ఖచ్చితంగా దేవుని రాజ్యానికి వెళతారు. హల్లెలూయా. అర్థమైంది కదా అందరికీ కూడా? సరే, క్లారిటీ వచ్చేసింది కదా మీకు అందరికీ కూడా? ఓ దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు నేను కూడా పాపి, పరలోక రాజ్యానికి అర్హుడు కాదు. కానీ రక్షించబడినటువంటి ఎవరో పాపి, రక్షించబడ్డాక పాప అవడు, పరిశుద్ధుడు అవుతాడనమాట. సో ప్రపంచంలో అతి శోకంగా ఉండేటువంటి మరి వ్యక్తులు ఖజానాదారులు అని చెప్పి డాక్టర్ రవి జకరియా గారు ఒకసారి చలోక్తిగా మాట్లాడేటంట. ఆయన అంతర్జాతీయ ప్రబోధకుడు, అనేక సంస్థలతో సంఘాలతో పరిచయం ఉన్నటువంటి దైవజనుడు. చాలామందిని కోశాధికారిగా ఉండమని చెప్పి కోరితే తృణీకరిస్తూ ఉంటాడంట. యేసుక్రీస్తు ప్రభువు దగ్గర కోశాధికారిగా ఉన్నటువంటి యూదా గారు తెలుసు మీకు అందరికీ. డబ్బు సంచి వాళ్ళ దగ్గర ఉంటుంది అన్నమాట. కోశాధికారులు అంటే ఒక ట్యాక్స్ కలెక్టరో లేకపోతే ఫైనాన్షియల్ మేనేజర్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు దగ్గర ఉన్నటువంటి యూదా అనమాట వచ్చిన కానుకలు కానీ డబ్బులు కానీ అన్ని యూదా గారి దగ్గర ఉండేది. ఆ యూదా జీవితం దీనికి ఒక చక్కటి తార్కాణం అన్నమాట. ధనాగారం మీద అధికారిగా ఉండటం అంత సులువైన పని కాదు. వీరి మనసు ఎప్పుడు కూడా ధనం మీదే ఉంటుంది. ఒకసారి పిల్లలు గమనించాలి, కొంతమంది క్రైస్తవులు, క్రైస్తవేతరులు, అన్యులు అందరు కలిసి ఒక విమానంలో ప్రయాణం చేస్తూ ఉన్నారంట. ఆ విమానం ప్రయాణం చేస్తూ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏమైందంటే అందులో ఏదో సాంకేతికమైన లోపం వచ్చిందంట. కొంచెం ప్రమాదం వాటిల్లేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఆ విమానం కూలిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది అనమాట. వెంటనే ఒక ప్రకటన చేయబడింది అన్నమాట. జాగ్రత్త వహించాలి, ప్రయాణికులందరూ కూడా వినాలి. ఒక అనౌన్స్మెంటు, ఎవరి హడావిడిలో వాళ్ళు మరి ఉండకుండా జాగ్రత్తగా మీరు ఉండాలి అని చెప్పారంట. ఎంత చెప్పినా ఎవరు హడావిడిలో ఉన్నారంట. ఎవరి దేవుని వాళ్ళు ప్రార్థిస్తూ ఉండాలి, ప్రార్థించనని చెప్తే ఎవరి దేవుని వాళ్ళు ప్రార్థన చేస్తూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకున్నాడంట. అందులో ఒక భక్తి కలిగినటువంటి క్రైస్తవ నాయకుడు ఉన్నాడంట. ఆ ప్రాణం గాల్లో కలిసిపోతుంది ఏమని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాడంట. ఆయన ముందు సీట్లో కూర్చున్నటువంటి ఒక సహోదరి అన్నదంట, అయ్యగారు, ఓ దైవ సేవకులారా, మనం చస్తామో బ్రతుకుతామో తెలియదు, కాబట్టి ఈ చావక ముందు మీరేదైనా సరే దైవ సంబంధమైనటువంటి విషయాలు చెప్పండి అని చెప్పి వేడుకున్నదంట. అయ్యా, మన జీవితం ఏమవుతుందో తెలియదు, కనీసం చనిపోయే ముందన్న దేవునికి సంబంధించిన విషయాలు చెప్పండి అండి అంటే వెంటనే ఈ యొక్క దైవ సేవకుడు, ఈ క్రైస్తవ నాయకుడు ఏం చేశాడంట, ఆలస్యం చేయకుండా సంతోషముతో నిచ్చడి వారిని ఎంతో దేవుడు ప్రేమించున్ అంటే ఉత్సాహంగా ఇచ్చేవారిని యెహోవా దీవించును అనేటువంటిది ఒక పాట పాడుతూ మొదలు పెట్టాడంట. సంతోషంగా ఇచ్చేవారిని దేవుడు ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు అని పాట పాడుతూ మొదలు పెట్టాడంట. పాట పాడి ఏం చేశాడంట, చందా పట్టాడంట. గమనించాలి, ఏం చేశాడైనా ప్రాణాలు పోతున్నాయంటే ఆయన ఏం చేశాడు, అలవాటు చందా పట్టాడంట. ఇంతకీ తెలివి వచ్చింది ఏంటంటే అతడు ఒక సంఘంలో కోశాధికారిగా పనిచేస్తున్నాడని చెప్పి తెలుసుకుని నవ్వాలో ఏడవాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయిందంట ఆ మహిళ. ఆ సంఘంలో అతను కోశాధికారి, ఆ దైవ సేవకుడు. చనిపోయేటప్పుడు సహితం చందా పట్టాలన్నటువంటి ఆశ, ఆకాంక్ష ఆ కోశాధికారిని వీడలేదు. ప్రియులారా, చూసారా, చచ్చిపోతానని తెలిసి కూడా సంతోషంగా పాట పాడి చందా పడుతున్నాడు అంట. ఆయన ఏం చేసుకుంటాడు చనిపోయే ముందు చందా పట్టుకుని? అంటే ఆ కోశాధికారుల యొక్క ఆలోచన ఎట్లా ఉంటుందో చూసారా. కాబట్టి ఇక్కడ అపోస్తల కార్యాల గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ అపోస్తల కార్యాల గ్రంథం 8వ అధ్యాయంలో మరి ప్రస్తావించబడినటువంటి ఈ కోశాధికారి నపుంసకుడు ఈ విషయాలన్నిటికీ భిన్నమైనటువంటి వాడు. ఈయన జీవితంలో ఎక్కడా లేనటువంటి సంతోషం, ఆనందం మనం చూస్తూ ఉన్నాం. అతడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను.
అని దేవుని వాక్యం స్పష్టంగా రాయబడి ఉన్నది. హల్లెలూయా. ఈ రోజున నీ జీవితం ఎలా ఉన్నా? సంతోషిస్తూ ఉన్నావా? నువ్వు చేస్తున్న ప్రయాణంలో, నీ జీవిత ప్రయాణంలో నువ్వు సంతోషంగా ఉన్నావా? ఆలోచన చేసినట్లయితే అసలు ఎందుకని ఇంత సంతోషంగా ఉన్నాడు, ఇతని సంతోషానికి ఏంటి కారణాలు ఏంటి, ఇతని సంతోష జీవితానికి సూత్రాలు ఏంటి అని మనం ఆలోచన చేసి చూసినట్లయితే ఇదే వాక్యం అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలోనే మనం గమనించినట్లయితే, ప్రియులారా, ఇతని సంతోషానికి కొన్ని సూత్రాలు ఉన్నాయి. ఈ నపుంసకుని సంతోషానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఈయన సంతోషానికి కారణాలు ఏంటో వాటిని మనం స్వీకరించగలిగినట్లయితే మనం కూడా లోకంలో ఉన్న సంతోష ప్రియుల్లో ఒకరిగా ఉండగలుగుతాం. ఈయన సంతోషానికి 4 కారణాలు ఉన్నాయి. నెంబర్ 1, అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 27వ వచనం మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే చాలా స్పష్టంగా అపోస్తలుల కార్యాలు 8:27లో మనం చదివినట్లయితే, అప్పుడు ఐథియోపియరాలైనటువంటి కందాకే క్రింద మంత్రి అయినటువంటి ఆమె యొక్క ధనాగారం అంతటి మీద ఉన్నటువంటి ఐథియోపియన్ నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అర్థమైపోయింది మనకేంటి? నెంబర్ 1 కారణం ఆరాధన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, సంతోషంగా ఉండాలనుకుంటున్నావా? సంతోషంగా ఉండటానికి కారణాలు వెతుక్కుంటున్నావా? నెంబర్ 1 కారణం ఏంటో తెలుసా? నెంబర్ 1 కారణం ఏంటి తెలుసా? ఆరాధన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఆరాధనకు రాము, దేవుని స్తుతించడానికి రాము. ముందు అంత అయిపోయాక ఆఖరిని మెయిన్ మెసేజ్కే వస్తాం. మనం మెసేజ్ అయిపోయినట్టు ఆశీర్వాద ప్రార్థనకు ఉండం, మెసేజ్కి ముందు పాడేటువంటి పాటలకు ఉండం. కానీ ఇక్కడ మొట్టమొదటి కారణం ఏంటో తెలుసా? ఆరాధన. ఎవరైతే ఆరాధిస్తారో, ఆరాధించడానికి ఏం చేయడంటే యెరూషలేమునకు వచ్చి ఉన్నాడట. ఆరాధించడానికి ఎక్కడి నుంచో యెరూషలేము వచ్చాడన్న. ఇథియోపియా నుంచి యెరూషలేముకు ఇతను ఆరాధించడానికి వచ్చాడంట. చాలా దూరం, చాలా దూరం. కానీ ఏం చేస్తున్నాడు? చర్చి మనకు దూరం అయితే రామ్ మనం, ఆల్ నైట్ ప్రేయర్ అంటే రామ్ మనం, అవకాశం ఉంటేనే వస్తాం, ప్రతికూలత అయితే మనం, అనుకూలంగా ఉంటేనే వస్తాం. కానీ నేను చేశాడు? చాలా దూరం అంట. అయినా సరే ఆరాధించకుండా ఉండలేకపోయాడు. తన రథాన్ని ఎక్కి తన పరిచారంతో మరి ప్రభును ఆరాధించడానికి యెరూషలేము వచ్చాడు. ఆ దినాల్లో కొందరు ఆరాధించడానికి మాకు సమయం లేదని, మా అధికారులతో మేము పనిలో నిమగ్నం అయిపోయి క్షణం తీరికలేవి జీవిస్తున్నామని చెప్పి గమనించాలి. ఈ రోజుల్లో చెప్తున్నారు కదా, ఆరాధనను విస్మరించేవారు చాలామంది ఉన్నారు. మీలో చాలామంది ఆరాధించడానికి సమయం లేదండి, మేము చాలా బిజీగా ఉన్నామండి, దేవునితో గడిపే సమయం లేదు, ఉద్యోగంలో బిజీ, పిల్లలతో బిజీ, పనులతో బిజీ, గందరగోళంగా ఉంది మా జీవితం. కానీ ఆనందం కావాలి. ఎక్కడొస్తుంది? ఆరాధించిన వారు ఆనందంగా ఎలా ఉంటారు? మొదట మెట్టు ఆరాధన. నీ జీవితంలో ఆనందం ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఆరాధనతోటే. ఆరాధించేవారు మాత్రమే ఆనందంగా ఉండగలుగుతారు. నీ జీవితంలో ఆనందానికి మొదటి మెట్టు, మొదటి సూత్రం ఏంటి తెలుసా? ఆరాధన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చాలామంది ఏం చేస్తారు? ఆరాధన ప్రాముఖ్యతను గ్రహించి ఆ పునరుత్థాన దినమందు మాత్రమే తూచా తప్పకుండా మందిరానికి వెళ్ళి ఆరాధించి ఆశీస్సులు పొందుతున్నారు. ఈ నపుంసకుడు ఏం చేశాడు తెలుసా? గొప్ప ఆరాధికుడిగా ఉండి దేవుని ఆరాధించడానికి సమయాన్ని కేటాయించాడు. అంటే దేవుని మీద ఈయనకున్నటువంటి అసంచలమైనటువంటి విశ్వాసం, మరి అభినందనీయమైనటువంటి విశ్వాసం ఇక్కడ మనకి గొప్ప విషయం అన్నమాట. హల్లెలూయా. యెహోవా మందిరానికి వెళ్ళదామని చెప్పి జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని అని దావీదు రాజు గారు అన్నాడు. గుర్తుందా మీకు? రాజుకి ఎన్నో పనులు ఉంటాయి, అయినా సరే ప్రజలు దావీదును మందిరానికి ఆహ్వానించినప్పుడంట సంతోషించాడంట. నాకు పనులు ఉన్నాయి, నేను ఇతర రాజులతో అధికారులతో నేను కలిసి మాట్లాడాలి, మీటింగ్స్ ఉన్నాయి, చాటింగ్స్ ఉన్నాయి, ఉన్నాయన్నాడా? గమనించాలి. మరి ఈ దేశాలతో అగ్రదేశ నాయకులతో మరి పెద్ద పెద్ద సభలు ఉన్నాయి, నాకు ఆరాధించడానికి సమయం లేదని చెప్పి ఈయన అనలేదంటండి. మహారాజు అయ్యండి. ఈరోజు మీరు దావీదు రాజు కంటే గొప్పవాళ్ళు, దానియేలు గారి కంటే గొప్పవాళ్ళు, చిన్న ఉద్యోగం అయితే చాలు, లేకపోతే కనిసేవ అయితే చాలు, పెళ్ళి అయితే చాలు, పిల్లలు పుడితే చాలు, ఉద్యోగం ఇస్తే చాలు, ఏదన్నా చిన్నది జరిగిందంటే ఇంకా దావీదు రాజు కంటే గొప్ప రోజులు అయిపోతారు. ఇక్కడ చాలామంది దేవుని సందులో గడపడానికి ఇష్టపడరు, దేవుని నామాన్ని మహింపరచడానికి ఇష్టపడరు, దేవుని దగ్గర ఉండటానికి ఇష్టపడరు, ఆరాధించడానికి ఇష్టపడరు. పిల్లలు నేను విమర్శించట్లేదు. ఒకసారి మనం సెల్ఫ్ ఎగ్జామిన్, మనం పరీక్ష చేసుకుందాం, స్వపరీక్ష చేసుకుందాం. హల్లెలూయా. కాబట్టి దావీదు ఆరాధించడానికి సమయం లేదనలేదు, రాజుగారు అయినా కూడాను. యేసుక్రీస్తు ప్రభువు వాడికి చెప్పిన యెరూషలేము పండుగకు వచ్చాడంట, యెరూషలేము పస్కా పండుగకు వచ్చాడంట. ఆయన వాడికి చెప్పిన, నేను రెఫరెన్స్లు చూపించట్లేదు ఇవన్నీ కూడా, యేసుక్రీస్తు ప్రభువు వాడికి చెప్పిన సబ్బాతు దినాన మందిరానికి వెళ్ళాడు.
ఇటువంటి శ్రేష్టమైనటువంటి వాడుకలు నీకు నాకు ఉంటే మనం తప్పకుండా సంతోషంగా ఉండగలుగుతాం. దేవుని ఆరాధించిన ఒక వాడుక అయిపోవాలి, ఒక లైఫ్ స్టైల్ అయిపోవాలి. దేవుని సన్నిధిలో గడపడం ఒక లైఫ్ స్టైల్ అయిపోవాలి. దేవునికి స్తోత్రం. ఆరాధన అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రియులారా. దేవుని సన్నిధిలో ఆరాధించే వాళ్ళు ఇప్పుడు ఆనందంగా ఉండగలుగుతారు. హల్లెలూయా. పౌలు శీలను చూసినట్లయితే ఆరాధించేవాళ్ళు, వాళ్ళు బంధకాల్లో ఉండి కూడా ఆరాధించారు, ఆనందంగా ఉన్నారు. సరే, రెండో కారణం మనం గమనించినట్లయితే అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 28వ వచనం. అతడు తిరిగి వెళ్ళి తన రథం మీద కూర్చుండి ప్రవక్త యెషయా గ్రంథాన్ని చదువుచూ ఉన్నాడు. రెండో పాయింట్ ఏం చేస్తున్నాడంటే ఆరాధన పాటల తర్వాత దేవుని వాక్యం ధ్యానిస్తున్నాడు. దేవుని వాక్యం రెండవ కారణం. ప్రవక్త యెషయా గ్రంథం చదువుచూ ఉండెను. కాబట్టి ఈయన సంతోషానికి రెండవ కారణం ఏంటంట? దేవుని వాక్యాన్ని చదవటం. ప్రభుత్వ ఉద్యోగి అయ్యుండి, గవర్నమెంట్ ఎంప్లాయీ అండి, ఆరాధించడానికి సమయాన్ని దేవునికి ఎలా కేటాయించాడు, అదే రీతిగా వాక్యం చదవడానికి కూడా సమయాన్ని కేటాయించాడు. కొంతమంది బైబిల్ చదవరు, కారణాలు అడిగితే సమయం లేదంటారు, శ్రద్ధ లేదంటారు, అర్థం కావటం లేదంటారు, బైబిల్ దేవుని యొక్క వాక్కులని చెప్పి నమ్మరు, కాబట్టి వాక్యం చదవరు. ఇలాంటి కుంటు సాకులన్నీ పక్కన పెట్టి ఈ నపుంసకుడు ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుని వాక్యం పఠించడం నిజంగా ఆశీర్వాదకరం ప్రియులారా. ఈనాడు మనకున్నట్లు అచ్చు వేయబడినటువంటి గ్రంథాలు ఆనాడు లేవు. ఇతను ధనవంతుడు కాబట్టి ఎలాగో ఒక యెషయా గ్రంథపు చుట్టను సంపాదించుకొని పక్కన పెట్టలేదు, దాన్ని పఠిస్తూ ఉన్నాడు. బైబిల్ కొని మీరు ఎంతకాలమైంది? దాన్ని ఓపెన్ చేసి ఎంతకాలమైంది? అన్నిటికంటే విలువైన బైబిల్, చక్కటి బైబిల్, సుందరమైన బైబిల్, అందంగా ఆకర్షణీయంగా లైట్ వెయిట్ అని చిన్నదని ఎంతో మంచిది కొనుక్కుని పెట్టుకుని ఎన్నాలైంది ఓపెన్ చేసి. కొందరి దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉంటుంది కానీ చదవరు, కొంతమంది దగ్గర ఆ పరిశుద్ధ గ్రంథం ఉండదు కానీ చదవాలని ఆశ కలిగి ఉంటారు. తమ పాపాలు బైబిల్ అనేటువంటి అర్థంలో కనిపిస్తాయని చెప్పి కొంతమంది బైబిల్ చదవరు. బైబిల్ అర్థం లాంటిది అనమాట. నీ జీవితం అంతా కూడా అందులో కనిపిస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నెంబర్ 1 మొదటి కారణం ఆరాధన, రెండవ కారణం దేవుని వాక్యం. నెక్స్ట్, నీ జీవితం సంతోషంగా ఉండాలంటే, నీ జీవితంలో సమస్యలు పోవాలంటే, నీ సమస్యలకు మరి పరిష్కారాలు దొరకాలంటే నెంబర్ 1 ఆరాధించాలి, నెంబర్ 2 దేవుని వాక్యం చదవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నెంబర్ 3 ఏంటంటే 8వ అధ్యాయం 35వ వచనం. అందుకు పిలుపు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసుని గూర్చి సువార్త ప్రకటించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఏం చేస్తున్నాడు? మూడో కారణం యేసుని తెలుసుకోవడం, మూడో కారణం యేసుక్రీస్తు ప్రభువును తెలుసుకోవడం, మూడో కారణం. పిలుపు నోరు తెరిచి యేసుని గూర్చిన సువార్త ప్రకటించాడు. పిలుపు ప్రకటించిన వెంటనే యేసుక్రీస్తును దేవుని కుమారుడని విశ్వసించున్నానని చెప్పి నపుంసకుడు చెప్పినట్లు మరి ఆ క్రింద పుట్టినోట్లో మనం చిన్న అక్షరాలతో రాయబడినట్టు చూస్తూ ఉంటుంటాం. అంతకుపూర్వం యెహోవా అంటే ఎవరో అతనికి తెలుసు. ప్రస్తుతం యేసుని తెలుసుకున్నాడు. యేసుని గురించి తెలుసుకున్నట్టు వేరు, యేసును తెలుసుకొనుట వేరు. గమనించాలి విన్నారా? యేసుని గురించి తెలుసుకున్నట్టు వేరు, యేసును తెలుసుకున్నట్టు వేరు. అర్థమైందా నేను చెప్పేది? యేసయ్యని గురించి అందరికీ తెలుసు కానీ యేసుని గురించి తెలియదు. యేసయ్య గొప్పోడని, యేసయ్య అలాంటోడని తెలుసు కానీ యేసు గురించి తెలియదు అనమాట. యేసయ్య గొప్పతనం గురించి తెలుసు, యేసయ్య అద్భుతాలు చేస్తాడని చెప్పి, యేసయ్య ఆశీర్వాదాలు ఇస్తాడని చెప్పి, అంతేగాని యేసుని గురించి తెలియదు చాలామందికి ఈ రోజున. కాబట్టి ఈ లోకంలో ఎన్నో సంగతులు మనం తెలుసుకుంటాం. వాటన్నిటిలో శ్రేష్టమైనది యేసుని గురించి తెలుసుకోవటం. ఒకనొక దినం వస్తుంది ప్రియులారా, అప్పుడు ఆయన గురించి మనం తెలుసుకోలేము, చెప్పేవారు ఉండరు. ఇది ఎంతో భయంకరమైనటువంటి విపత్కరమైనటువంటి సంగతి. వింటూనే భయం కలిగిస్తూ ఉంది కదా. నిజంగా జరిగితే ఇంకెంత భయం కలుగుతుందో కదా. ఆలోచించండి. ఈ దినాల్లో చాలామంది వింటున్నారు కానీ విని విశ్వసించట్లేదు, తృణీకరిస్తున్నారు. ఈ అధికారి వలె చేయగలిగితే జీవితం ధన్యమవుతుంది, సంతోషం మన సొంతం అవుతుంది. సంతోషం సగం బలం అన్నది తెలుగు నానుడి. కానీ యేసునందు సంతోషం సంపూర్ణ బలం అని చెప్పి మనం గ్రహించాలి. మనం మరువరాదు. సంతోషం సగం బలం కాదు. యేసుక్రీస్తు ప్రభువును అనుగ్రహించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న సంతోషం సంపూర్ణ బలం. నీకు సగం బలం కాదు, ఇది సంపూర్ణ బలం. హల్లెలూయా. చివరి కారణం చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. చివరి కారణం బాప్తిస్మం అన్నమాట. బాప్తిస్మం. ఈ నపుంసకుడు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి విషయం మనం 38వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఏమనుంది అక్కడ? అంతటా పిలుపు అతనికి బాప్తిస్మం ఇచ్చెను. నెంబర్ 4 బాప్తిస్మం. నెంబర్ 1
ఆరాధన. నెంబర్ 2 వాక్య ధ్యానం. నెంబర్ 3 యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షణగా మరి తెలుసుకోవటం. నెంబర్ 4 తెలుసుకున్న తర్వాత బాప్తిసం పొంది ధృవీకరించుకోవటం. ఈ నపుంసకుడు ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించి నీటి బాప్తిసం పొందాడు. దేవుని వాక్యం వినడం, బాప్తిసం పొందడం వెంటనే జరిగిపోయాయి. సువార్తికుడైనటువంటి ఫిలిప్పు ఇతనికి బాప్తిసం ఇచ్చాడు. ఇరువురు కూడా నీటిలోనికి వెళ్ళి ఒడ్డునకు వచ్చారని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అపోస్తలుల కార్యం 8:39 ఎక్కడో ఒడ్డున ఉండి బాప్తిసం పొందక మన ప్రభువు వలె లోతైన నీటిలోనికి వెళ్ళి బాప్తిసం పొందాడు. మత్తయి సువార్త 3:16లో. మరి క్రైస్తవ సంఘాల్లో బాప్తిసం గురించి కొన్ని వివాదాలు వచ్చాయి. బాప్తిసం ఎలా పొందాలి? నీటిలోనా, నీటితోనా, నీటితోనా అని చాలామంది ప్రశ్నిస్తారు. నీటిలో అంటే మునగటం, నీటితో అంటే పైన చిలకరించుకోవటం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు మరియు ఈ యొక్క ఆర్థిక శాఖ మంత్రి గమనించినట్లయితే ఇరువురు ఏం చేశారు? ఆ ఫిలిప్పును ఇక్కడ మరి ఈ యొక్క ఆర్థిక శాఖ మంత్రి నీటిలోనికి వెళ్ళి బాప్తిసం పొందారు. యేసు ప్రభు వారు కూడా నీటిలోనికి వెళ్ళే బాప్తిసం పొందాడు. అలాగే ఈ యొక్క నపుంసకుడు నీటిలోనికి వెళ్ళే బాప్తిసం పొందాడు. హల్లెలూయా. బాప్తిస్మం దేవుని ఆజ్ఞ. మత్తయి సువార్త 28:19 ప్రకారం. రెండోది యేసు ప్రభువారు బాప్తిస్మం మనకు మాదిరి. మత్తయి సువార్త 3:15 ప్రకారం. బాప్తిస్మం అనగా యేసుతో చనిపోయి తిరిగి లేచుట. రోమపత్రిక 6:3 బాప్తిస్మం అనగా మనం ప్రభువును ధరించుకుంటాం. గలతీ 3:27 ప్రకారం. బాప్తిస్మం బహిరంగ సాక్ష్యం. మత్తయి 13:10-32 ప్రకారం. బాప్తిస్మం రహస్యంగా పొందేది కాదు, అది బహిరంగ సాక్ష్యం. నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మించమని చెప్పి మన యేసుక్రీస్తు ప్రభువారు ఆజ్ఞాపించారు. అలాంటి వారే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చాడు. బాప్తిస్మం ద్వారా ఇతనికి సంతోషం కలిగింది గనుక నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈరోజే యేసుక్రీస్తు ప్రభువారు సొంత రక్షణగా అంగీకరించి మరి విశ్వాసం ద్వారా బాప్తిస్మం ద్వారా బాప్తిస్మం పొంది యేసు ప్రభువును ఆనందించాలి. కాబట్టి ఈ 4 సూత్రాలు మనం పాటించినట్లయితే మన జీవితంలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు మనం చూడగలుగుతాం. బలపరచబడ్డారా? సంతోషానికి 4 సూత్రాలు ఖచ్చితంగా ఈ వర్తమానాన్ని మరలా వినండి. మీ జీవితంలో సంతోషంగా ఉంటారు. ఈ 4 విని ఆచరించండి. నెంబర్ 1 ఆరాధించడం. నెంబర్ 2 వాక్యం. నెంబర్ 3 మరి దేవుని గురించి తెలుసుకోవటం, సువార్త వినటం. నెంబర్ 4 బాప్తిసం పొందడం. ఈ 4 సూత్రాలు కూడా మన జీవితాన్ని ఆనందంగా ఉండటానికి మరి నడిపిస్తాయన్నమాట. ప్రతి వారు విని ఈ యొక్క 100 పంటను అనుభవించుదురుగాక. ఆమేన్.